హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం గారెలు చేసుకోబోతున్నాము. దానికి ముందుగా 4 గంటల సేపు మినపగుళ్ళను నానబెట్టుకుని దానిని గ్రైండ్ చేసి గట్టిగా రుబ్బుకోవాలి పిండిని. దాన్ని పక్కన పెట్టుకున్నాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ పిండి కలుపుకుంటున్నాము. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. ఆయిల్ పోసుకున్న. ఆయిల్ వేడెక్కుతుంది. మినప్పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్టు. నేను కొంచెం ఇడ్లీ రవ్వని కడుక్కుని ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. దాన్ని కొంచెం 2 సార్లు కడిగేసేసుకుని ఈ పిండిలో కలుపుకున్నాను. ఎందుకంటే మన గారెలు క్రిస్పీగా వస్తాయి. మన గారెలు చేసుకోబోతున్నాము. కొంచెం వాటర్ తీసుకున్నాము చెయ్యి తడి చేసుకోవడానికి. ముద్ద తీసుకున్నాము. ఇప్పుడు గారె చేసుకోబోతున్నాం. కొంచెం గారె తీసుకున్న పిండిని ఒత్తుకుని మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు కాగిన ఆయిల్లో వేసేసుకుంటున్నాము. ఇంకోటి చూపించబోతున్నాను. మళ్ళీ సేమ్ కొంచెం పిండి ముద్ద తీసుకుని దాన్ని ఒత్తుకుని మధ్యలో చిన్న హోల్ చేసుకుని మనకు కాగిన నూనెలో వేసేసుకుంటున్నాము. ఈ గారెలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. వేగనిద్దాము. మన గారెలు వేగిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా రెడీ అయిపోయి. ఇప్పుడు తీసేస్తున్నాను. వేడివేడిగా మన గారెలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చక్కగా వేరుశనగుళ్ళు చట్నీతో కానీ కొబ్బరి పచ్చడితో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే గారెలు క్రిస్పీగా నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. మంచి కలర్ వచ్చాయి. టేస్ట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మన ఆర్ఎన్ కుకింగ్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన పాత వీడియోలు పూర్తిగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.